అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి నేను ఎలాంటి వీడియో అయితే షూట్ చేసుకోలేదు. ఉంది కానీ ఎడిటింగ్ చేయడం కుదరలేదనమాట. అలాగే నిన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది. "అక్క ఒకరికి బ్లౌజ్ కుట్టాను. కుట్టిన తర్వాత అమౌంట్ అనేది తక్కువగా ఇస్తున్నారు. ఇలాంటి వాళ్ళ గురించి, ఇలాంటి కస్టమర్స్ గురించి ఒక వీడియో చేయండి" అని చెప్పేసి. ఇంకా మనం ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు చేసినా వాళ్ళు మారరండి. మనమే మారాలన్నమాట. ఏంటంటే అలా మొండిగా ఉండే వాళ్ళ బట్టలు తీసుకోకపోవడం బెటర్ అనమాట. మనకి ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని ఏ పని తగ్గుతుంది అన్నీ కరెక్ట్‌గా స్టిచ్ చేసి ఇచ్చిన తర్వాత అమౌంట్ అనేది కరెక్ట్‌గా ఇవ్వని వాళ్ళను ఒకసారి వద్దని చెప్పాలి. నేను కుట్టనని చెప్పాలి. నా వల్ల కాదని చెప్పాలి. నాకు అవ్వట్లేదని చెప్పాలి. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, కుట్టించుకోవాలి. అక్కడ వాళ్ళకి సెట్ అవుతుందా లేదా, ఎవరు ఎలా కుడతారు అనేది తెలుస్తుందనమాట. మనం పర్ఫెక్ట్‌గా కుట్టున్నప్పుడు ఆ కస్టమర్‌కి లొంగాల్సిన పని లేదనమాట. అంటే డబ్బులు తక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇంకా నేను అయినా కూడా డబ్బులు తక్కువగానే ఇస్తాను అనంటే కుట్టకపోవడమే బెటర్ అనమాట. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే మార్కెట్‌లో ఏం రేట్ జరుగుతుంది, వీళ్ళెంత తీసుకుంటున్నారు, నేనెంత ఇస్తున్నాను అనేది అర్థమవుతుందనమాట. ప్రతిసారి మనమే కుడుతూ ఉంటాం కదా! మీ దగ్గరికే వస్తున్నాను, మీ దగ్గరికే వస్తున్నాను అనే మాట మాట్లాడి తక్కువగా ఇస్తూ వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఏమీ లేదండి. కుట్టకుండా పంపించేసేయడమే. అప్పుడు బయటకి వెళ్ళి చూస్తారు కదా! చూసినప్పుడు తెలుస్తుంది. ఎంత నడుస్తుంది, వీళ్ళు నాకెంత కుట్టారనేది అర్థమవుతుందనమాట. ఇంకా మొండి కస్టమర్సు ఈ ఫీల్డ్‌లో కంపల్సరీగా ఉంటారండి. వాళ్ళకి తగ్గట్టుగా మనం మార్చుకుంటూ వెళ్ళాలి. మనం లేదంటే కష్టం అనమాట. కొంతమంది బాగా బార్గెయిన్ చేస్తూ ఉంటారు. తక్కువ చేయండి, తక్కువ చేయండి అని చెప్పేసి. వాళ్ళని ఒకసారి చూసినప్పుడు నెక్స్ట్ వచ్చినప్పుడు మనం కొంచెం కాస్ట్ ఎక్కువగానే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా తగ్గిస్తారు చివరికొచ్చేసరికి. కాబట్టి ఇంకా ఎలాగో తగ్గిస్తారు కదా అని చెప్పి మనమే ఒక 50, 100 రూపీస్ ఎక్కువగా చెప్పామనుకోండి, మనం అనుకున్న రేటు అక్కడ వచ్చేస్తుందనమాట. నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను. మరీ ఎక్కువగా సతాయించారనుకోండి, నేనైతే కుట్టనని చెప్పేస్తాననమాట. ఖాళీగా ఉన్నా పర్వాలేదు కానీ నేను కుట్టనని చెప్తాను. ఇంకా వాళ్ళు వేరే దగ్గరికి వెళ్తారు, స్టిచ్చింగ్ చేయించుకుంటారు. అది కుదరకపోతుంది. మళ్ళీ వచ్చి మళ్ళీ కుట్టిస్తారనమాట. అప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం మనం ఫస్టే చెప్పేసేయాలి. ఇంత రేట్ అయితేనే కుడతాను, లేకపోతే ఎక్కడైనా కుట్టించుకోండి అని. అప్పుడు వాళ్ళ ఇష్టమైతే కుట్టించుకుంటారు, లేదంటే లేదు. ఈ కస్టమర్స్ ఒక రేటు స్టార్టింగ్‌లో పోనీలే మన దగ్గరకు వస్తారని మనం తక్కువ రేట్ ఫిక్స్ చేస్తే అదే రేటు పడిపోతుందనమాట. ఇంకా కంటిన్యూ చేయాలని చూస్తారు. కాబట్టి స్టార్టింగ్‌లోనే మనం ఎంత వర్క్ చేస్తున్నామో, ఎంత తీసుకుంటామనేది చెప్పేసేయాలన్నమాట ఇంకా. చెప్పేసి కుట్టాలి. నేనైతే ఇలానే చేస్తున్నానండి. అయినా కూడా కొన్ని వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా పక్కన తక్కువగా తీసుకుంటున్నారు, మీరు ఎక్కువగా తీసుకుంటున్నానంటారు. పక్క వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళు తక్కువగా తీసుకుంటున్నారు, మీరు ఎక్కువగా తీసుకుంటారంటారు. ఇలాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. అనేవాళ్ళు చాలా అంటూనే ఉంటారు. ఇంత తీసుకుంటున్నారు, అంత తీసుకుంటున్నారని. మన కష్టానికి తగ్గట్టుగా మనం తీసుకొని, మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా మొండి కస్టమర్స్‌ని దూరం పెడితేనే మన విలువ తెలుస్తుంది కాబట్టి, అలాంటి వాళ్ళకి కుదరదని చెప్పేయాలి. క్లారిటీ అయితే ఇచ్చేసానండి. నచ్చితే లైక్ చేయండి.